స్థిరపడి దీన్ని సాక్షిగా చూడగలిగినటువంటి ప్రజ్ఞలోకి వెళ్ళగలగాలి. అది ఇప్పుడు నేను నోటితో చెప్పినంత తేలిక అని మీరు అనుకోవద్దు, చాలా చాలా కష్టం. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా అండి? ఇప్పుడు నేను ఇది చెప్పాను, ఆ ఫ్యాన్ ఆరిపోయినవ్వండి, నేను ఇలా చూస్తాను, చూసి అలా చూస్తాను, అయ్యో ఫ్యాన్ ఆరిపోయింది పెట్టండి నేను అంటే దీని యొక్క సుఖమునందు నాకు తాదాత్మ్యత ఉంది, అందుకే అది ఆరిపోతే నేను దాని వంక చూస్తాను. ప్రాజ్ఞులైన వారు దుఃఖపడుతున్న దీన్ని సాక్షిగా చూస్తారు. ఇది ఎలా ఉంటుందంటే, ఆరిపోయిన ఫ్యాన్ని నేను ఎలా చూస్తానో బాధపడుతున్న దీన్ని పాపం ఇది బాధపడుతోందని చూస్తారు. ఒక కుక్క ఒక కారు కింద పడి తన్నుకుంటోంది అనుకోండి, తన్నుకుంటున్నటువంటి కుక్కను ఎలా చూస్తారో బాధపడుతున్న దీన్ని అలా చూస్తారు. ఇది బాధపడుతోందంటారు, మనం నేను బాధపడుతున్నానంటాం, నాకు జ్వరం వచ్చిందంటాం. దీని బాధ మన బాధ, వారికి దీని బాధకి వారు సాక్షి. ఇది ఇప్పుడు నేను నోటితో చెప్పినంత తేలిక కాదండి, చాలా చాలా కష్టం. భగవాన్ రమణులకి సర్కోమా వస్తే ఆపరేట్ చేస్తానన్నారు. ఆయన అన్నారు, ఆపరేట్ చేస్తే చేసుకోండి, దాన్ని కోసుకుంటారా పుండుని, కోసుకోండి మీ ఇష్టం అంటే వాళ్ళు అన్నారు, కాదు చెయ్యి తీసేస్తామన్నారు. ఆయన అన్నారు, నా అదృష్టం ఈ చేతి మీద పుట్టింది కాబట్టి చెయ్యి తీస్తానన్నారు. ఒకవేళ ఏ తల మీదో పుట్టుంటే కంఠం తీసేసేవారా అన్నారు ఆయన. అని దానికి కదా పుండు పుట్టింది, దానికి పుండు పడితే మత్తెందుకు, మీరు కోసుకోండి నేను చూస్తాను సాక్షిగా అన్నారు. పుండుకి పుండు పుట్టింది, కోసుకోండి అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, మీరు అంటారేమో మేము అలా చేయకూడదు, ఎనస్థీషియా ఇస్తామన్నారు. ఇచ్చి ఆపరేట్ చేశారు. చేసిన తర్వాత నెత్తురు కారుతోంది. ఆయన అందరూ వచ్చి అన్నారు, అయ్యి బాబోయ్ ఎంత రక్తం కారుతోందో అన్నారు. ఆయన అన్నారు, రక్తమా, అది శమంతకమణి, ఎర్ర బంగారం పెడుతోంది రోజు అన్నారు. ఆయన్ని తీసుకెళ్ళి గదిలో పెట్టుకోబెట్టి హీటర్లు పెట్టారు, వెచ్చగా ఉంటుంది, దానివల్ల పుండుకి ఏదో బాధ తెలియకుండా ఉంటుంది, పడుకుంటారని. హీటర్ పెట్టకూడదు ఆపరేట్ చేస్తే. అది తెల్లవారేటప్పటికి ఏమైపోయిందంటే ఆయన ఒళ్ళంతా పొంగిపోయి ఎర్రగా ఇలా నెత్తుటి గడ్డలా బద్దలైపోయింది శరీరం. డాక్టర్లను పిలిచారు తెల్లవారకట్ట వచ్చి. డాక్టర్లు వచ్చన్నారు, అసలు సర్కోమా అంటేనే పోటు, దాన్ని ఆపరేట్ చేశాం. అది ఆపరేట్ చేసిన వాళ్ళకి హీటర్ పెడితే అసలు పిచ్చి కేకలేసేస్తారు, అంత పోటు వచ్చేస్తుంది, ఒళ్ళంతా పగిలిపోతుంది, అంతే ఎక్కడికక్కడ బద్దలైనట్టు రక్తం కారిపోతుంది. ఈయన ఎలా ఓర్చారన్నారు. ఆయన అడిగారు, భగవాన్ పిలవచ్చు కదా మమ్మల్ని, ఎందుకు పిలవలేదు అన్నారంటే ఆయన అన్నారు, మీరేమో దీనికి బాగుంటుందని పెట్టారు, ఇదేమో నాకు బాగులేదండి, ఏమిటి తమాషా, వాళ్ళు బాగుంటుందంటారు, ఇది బాగులేదంటుంది, ఏమిటో చూద్దామని చూస్తున్నాను.